సీఎం చంద్రబాబు నాయకత్వంలో 2047 కల్లా అభివృద్ధిలో రాష్ట్రం దేశానికి ఆదర్శ నమూనాగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వైకాపా 5 ఏళ్ల పాలనలో అవినీతి తోపిడీ తప్ప ప్రగతి ఊసెరగదని, రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి పనులు ఇక పరుగులు పెట్టడమే అందుకు నిదర్శనమన్నారు. ఇదే సమయంలో ప్రజల్లోకి వస్తా అంటున్న జగన్ వచ్చి ఏం మాట్లాడతారు? పోలవరం, అమరావతి శరవేగంగా పూర్తి అవుతున్నాయని చెబుతారా? మాకు చేతగానివి చంద్రబాబు చేసి చూపిస్తున్నారని చెబుతారా అని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు పాలించి పోలవరంలో 5% కూడా పూర్తి చేయలేకపోయిన అసమర్థుడు జగన్ అంటూ చురకలు వేశారు. పల్లె పండుగలో భాగంగా ఈపూరు మండలం కొండ్రముట్లలో శుక్రవారం గోకులం షెడ్డును మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషకులకు చేయూత అందించేందుకు పాడి పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రభుత్వం మినీ గోకులాలను ప్రారంభించిందన్నారు. సార్ ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని పడతాయి సార్? ఒక నిమిషం వీడియో కొడుతుంది కలుస్తున్నాడు. ఈరోజు మినీ గోకులాన్ని ఓపెన్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. సన్నబోయిన వెంకట సుబ్బయ్య, మా రమాదేవి బీసీల్లో పేద కుటుంబం. ఇలాంటి పేద కుటుంబాలకి 2,30,000తో కేవలం 10% కంట్రిబ్యూషన్ 23,000 కడితే 2,30,000 యూనిట్ నిర్మాణం జరిగింది. కాబట్టి సన్నకారు చిన్న రైతులకి, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకి ఉపయోగపడే ఈ గోకులాల్ని రాష్ట్ర వ్యాప్తంగా 25,295 గోకులాలను ఇవ్వడం ఎంతో అభినందనీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు 16,45,00,000తోటి 715 గోకులాలు నిర్మిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఈ 25,295 గోకులాలు పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. బీసీల్లో, ఎస్సీ, ఎస్టీల్లో గేదెలు పెంచుకునే వాళ్ళకి, ఆవుల ద్వారా ఆదాయం వచ్చే వాళ్ళకి, గేదెల ద్వారా ఆదాయాన్ని సంపాదించే వాళ్ళకి, మేకలు పెంచుకునే వాళ్ళు, గొర్రెలు పెంచుకునే వాళ్ళకి, ఇట్లా ఈరోజు పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతా ఉంది. ఇది గతంలో 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీన్ని ఎందుకు ఆపారు? గోకులాల్ని ఎందుకు ఆపారు? అనాలోచితమైన చర్య. వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్వార్థ ప్రయోజనాలు తప్ప పేదవాళ్ళ ప్రయోజనాలు కనపడలా వాళ్ళకి. మరి మినీ గోకులాలు ఈరోజు పాడి పరిశ్రమ మీద 4 గేదెలు పెంచుకొని చక్కగా ఆదాయాన్ని సంపాదిస్తూ నెల 20,000, 30,000 ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా పాడి పరిశ్రమ అనేది ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. మరి ఇలాంటి ప్రతి యూనిట్ ఈరోజు 25,000 మందికి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలకు ఉపయోగపడతా ఉంది. 581 కోట్ల రూపాయలు ఈ గోకులాల ద్వారా ప్రజలకు ఇస్తున్నాం. కేవలం 10% కంట్రిబ్యూషన్ తో 90% ఈరోజు ప్రభుత్వం పెట్టుకుని ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున ఈ మినీ గోకులాలు ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రోత్సాహం వెనకాల ఆర్థిక ప్రగతి ఉంది. ఈ ప్రోత్సాహం వెనకాల బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి బాటలు వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇది భవిష్యత్తు ఆర్థిక ప్రగతికి, ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే గోకులం ఇచ్చామో అక్కడ ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక ప్రగతి వస్తుంది. దాని ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుంది. గత ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి 13,324 గ్రామాల్లో
తీర్మానాలు పెట్టి ఇలాంటి పథకాలన్నీ ముందు తీసుకెళ్ళడానికి గ్రామాల్లో తీర్మానం పెట్టడం జరిగింది. అది కార్యరూపం దాల్చింది కాబట్టి ఈ రోజు ఈ గోకులాలు వచ్చినాయి. ఈ రోజు గోకులాలు ప్రారంభించామంటే ముందు చూపుతో గత సంవత్సరంలోనే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకుని ప్రోత్సహించడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో 4,500 కోట్లతో 30,000 పైగా కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 2 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. గతంలో వైఎస్ఆర్ పాలన ఎప్పుడన్నా ఇలా జరిగిందా? ఎందుకు అట్లయిపోయారు? బీసీలకు ఒక గోకులం, మినీ గోకులం ఎందుకు లేకపోయారు? ఎస్సీలకు ఎక్కడైనా ఒక గోకులం ఇచ్చారా? మరి పేదవాళ్ళకి గోకులాలు ఇవ్వడానికి ఆ ప్రభుత్వానికి చేతులు రాలా? అంటే ఏది చేస్తే ఆర్థిక ప్రగతి పెరుగుతుందో వస్తుందో కూడా తెలియనటువంటి అజ్ఞాన ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని గతంలో చూశారు ప్రజలు. అందుకే ఈ రోజు ప్రజలకి ప్రగతి పాటించేటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ప్రేమతో ఎన్నుకున్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ, సంక్రాంతి సంబరాలు, ఊరూరా మినీ గోకులాలు ప్రారంభించుకుంటూ సిమెంట్ రోడ్లు వేసినటువంటివి, కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక వేసినటువంటి సిమెంట్ రోడ్లు ప్రారంభించుకోవటాలు, కొత్తగా వేసినటువంటి బస్సులు ఈరోజు పల్లె వెలుగుకి వెళ్తా ఉన్నాయి, పల్లెసీమలకు వెళ్తా ఉన్నాయి. ఈ విధంగా గ్రామాన ఇంటింట పండగ ఈ సంక్రాంతి పండుగ. అందుకోసమే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మినీ గోకులాలు ప్రోత్సహిస్తాము. మినీ గోకులాల ద్వారా గేదెలు పోషించుకోవడానికి లేదా గొర్రెలు మేకలు పోషించుకోవడానికి, దాని ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ఈ మినీ గోకులాలని భవిష్యత్తులో కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.